మరణం అందరికీ వస్తుంది, ఏదో ఒక రోజున నేను వెళ్ళిపోతాను. నా క్రియలు ఎలా ఉన్నాయి? భార్య చెప్పింది వినలేదు, భార్యకు భర్త చెప్పాడు వినలేదు, దైవ సేవకులు చెప్పారు వినలేదు, పిల్లలు చెప్పారు వినలేదు, పిల్లలకు తల్లిదండ్రులు చెప్పారు వినలేదు. రేపు అనేటువంటి సమయం ఉండగానే నీవు నీ యొక్క బ్రతుకును చక్కదిద్దుకోవాలి. నేడు అనేటువంటి సమయం ఉండగానే నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకోవాలి. ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, స్థిరపరచబడిన వారిని రేపడానికి ఏం చేయాలంట? రేపాలి, పురుకొల్పాలి. ఎవరైతే మౌనమైపోయారో, ఎవరైతే పర్లేదనుకున్నారో, ఎవరైతే ఆ సిద్ధాంతములలో పడిపోయి వారి యొక్క జీవితములను నాశనం చేసుకుంటున్నారో, ఎప్పటి వరకు నేను ఈ మాటలను జ్ఞాపకం చేస్తానని చెప్తున్నారు తెలుసా?